తల్లి, ఈ అమ్మని క్షమిస్తావు కదూ? కాపాడాల్సిన అమ్మే పామే కాటేస్తుంది. నేను చేసే ఈ పనికి నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పడేసింది? అలా గుండె పగిలే బాధతో ఆ తల్లి తన ముక్కు పచ్చలారని 6 నెలల పాపను సముద్రంలో వదిలేసింది. అయ్యో, ఈ పసిపాప ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తుంది? మరి ఇంత పాపం ఎవరు చేశారు? ఈ చిన్నారిని ఎవరు ఈ తుఫానులో వదిలేశారు? అలా నీరజ జలకన్య చిన్నారి పాపను కాపాడి తనతో పాటుగా తన ఇంటికి తీసుకుని వెళ్లి అల్లార ముద్దగా పెంచుకోసాగింది. ఇంకొంచెం తిను తల్లి, నా బంగారు తల్లివి కదా, ఇంకొక్క ముద్ద. ఇద్దరు కూడా పేగుబంధం లేకపోయినప్పటికీ ప్రేమ బంధంతో ఎంతో ఆనందంగా జీవించసాగారు. రోజులు గడవసాగాయి. నీరజ జలకన్య ఆ పాపకు సోఫియా అని పేరు పెట్టుకుంది. తనకున్న మాయాశక్తులను ఉపయోగించి సోఫియాకు ఒక మాయా జలకన్య డ్రెస్ ను తయారు చేసింది. ఈ డ్రెస్ చాలా బాగుంది అమ్మా. ఇప్పుడు నేను కూడా నా మిగతా మిత్రులతో కలిసి సముద్రంలో ప్రయాణం చేయొచ్చు, ఈత కొట్టచ్చు. హే బలబలే, మా మంచి అమ్మ. సోఫియా తన మిగతా మిత్రులతో కలిసి సముద్రంలో ఈత కొడుతూ ఉండగా సోఫియా మిత్రులు సోఫియాను తను నిజమైన జలకన్య కాదు అని, తను ఒక మనిషికి పుట్టిన పాప అని ఏడిపించసాగారు. అమ్మా, ఇదంతా నిజమేనా? నాకు ఎప్పుడో చెప్పు. అవును తల్లి, నువ్వు నా కడుపులో పుట్టలేదు. అయితే ఏంటి? నేను నిన్ను 6 నెలల పాపగా ఉన్నప్పటి నుంచి నా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాను. అంటే నా కన్న తల్లి నన్ను సముద్రంలో వదిలేసిందా అమ్మా? అలా అనకమ్మా. అలా ఎవరు చేసినప్పటికీ నువ్వు నా జీవితంలో ఒక అనుకోని అద్భుతమైన వరంగా దొరికావు. ఒకరోజు సోఫియా సముద్రంలో చేపలతో పాటు ఆడుకుంటూ ఉండగా సముద్రంలో ఒక చిన్ని బాబు ఏడుపు వినిపిస్తుంది. వెంటనే సోఫియా ఆ అరుపులు ఎక్కడి నుంచి వచ్చాయో అని వెతుకుతూ ఉంటుంది. సోఫియాకు సముద్రంలో ఒక చిన్ని బాబు కనిపిస్తాడు. వెంటనే సోఫియా అక్కడికి వెళ్లి ఆ అబ్బాయిని కాపాడుతుంది. తీరానికి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఒక మహిళ ఏడుస్తూ నిలబడి ఉంటుంది. సోఫియా ఆ బాబును తన అమ్మకు అప్పగిస్తుంది. బాబు, నా బంగారు తండ్రి, నువ్వు బానే ఉన్నావా? నువ్వు ఎవరు తల్లి? కోల్పోయాను అనుకున్న నా బాబును నాకు తిరిగి దేవతలాగా తిరిగి తీసుకుని వచ్చావు. నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఒక్క నిమిషం, నిన్ను ఎక్కడో చూసినట్లుగా ఉంది. తల్లి, అది నువ్వేనా? 10 సంవత్సరాల ముందు ఈ దౌర్భాగ్యరాలు నిన్ను ఈ సముద్రంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమిస్తావా? నన్ను క్షమించి నాతో పాటు మన ఇంటికి రామ్మా. 10 సంవత్సరాల ముందు ఏం జరిగినా ఇప్పుడు నా తల్లిని వదిలి నేను రాలేను. నన్ను క్షమించండి. నా నీరజ తల్లికి నేనంటే ప్రాణం. నన్ను విడిచిపెట్టి తాను ఉండలేదు. నేను అంతే. దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి సోఫియా నీరజ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ దూరంగా గమనిస్తున్న నీరజ, సోఫియా చిట్టి తల్లి, ఎన్ని సంవత్సరాల తరువాత నీ నిజమైన తల్లి వద్దకు వెళ్లే అవకాశం నీకు వచ్చింది. వెళ్ళు తల్లి, అదే నీ నిజమైన ప్రపంచం. ఏంటమ్మా అంటే? నువ్వు కూడా నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నావా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే నా ప్రపంచం అమ్మా. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. కన్న ప్రేమ చాలా గొప్పది, కానీ ఎటువంటి స్వార్థం లేకుండా తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్న పెంచిన ప్రేమ కూడా చాలా గొప్పది.